నమస్కారం ఇది సంగతికి స్వాగతం. దోమ మనిషిని గడగడలాడిస్తున్న అతి చిన్న శత్రువు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఈ చిన్న జీవి బారిన పడి వణికిపోతున్నారు. ఓ యుద్ధం తరహాలో రోగాలతో మట్టుపెడుతోంది. దోమే కదా అని వదిలేసిన పాపానికి మనిషి ప్రాణాలు తీసేస్తోంది. మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, జికా ఇలా పేరేదైనా దోమ దెబ్బకు జనం అల్లాడిపోతున్నారు. దోమ వ్యాపింపజేస్తున్న వ్యాధులపై ప్రపంచ దేశాలు సమరశంఖం పూరిస్తూనే ఉన్నాయి. సరికొత్త చికిత్సా విధానాలతో రోగులపై దాడి చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ దోమలకు మూలమవుతున్న అనారోగ్యాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ జాబితాలో అనేక దేశాలకు కొరకరాని కొయ్యగా మారిన మలేరియాపై శ్రీలంక యుద్ధబేరి మోగించింది. దశాబ్దాలుగా దోమలపై అవిశ్రాంత పోరుతో ఏకంగా మలేరియా రహిత దేశంగా గుర్తింపు సాధించింది. మలేరియాపై లంక ఎలా విజయం సాధించింది? ఇంతకుముందు ఈ గుర్తింపు సాధించిన దేశాలు ఎన్నున్నాయి? రెండు యుద్ధాలతో శ్రీలంక ఉక్కిరి బిక్కిరి. ఒకటి తమిళ టైగర్లతో చేస్తున్న యుద్ధమైతే మరొకటి ప్రపంచానికే తెలియని మరో రణం. అదే మలేరియాపై శ్రీలంక సాగించిన ముప్పేట దాడి. మొదటి యుద్ధం పక్కన పెడితే మలేరియాపై పోరాటంలో శ్రీలంక ఇప్పుడు విజేతగా నిలిచింది. ప్రపంచంలోనే మలేరియా రహిత దేశాల్లో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు సాధించింది. ఏటా లక్షల మందిని బలి తీసుకుంటున్న మహమ్మారిని సంపూర్ణంగా నిర్మూలించింది. 7 దశాబ్దాల అవిశ్రాంత శ్రమతో శ్రీలంక ఈ ఖ్యాతి గడించింది. 2 కోట్లకు పైగా ప్రజలు మలేరియా బారి నుంచి బయటపడ్డారు. ఈ పోరాటంతో శ్రీలంక ఆరోగ్య వ్యవస్థ శక్తివంతమైనదిగా అవతరించింది. మలేరియాపై ఏకంగా యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితులు శ్రీలంకలో ఎందుకొచ్చాయి? ఈ పోరాటానికి ముందు శ్రీలంకలో మలేరియా మహమ్మారిలా విజృంభించింది. లక్షలాది మంది మలేరియా బారిన పడి అల్లాడిపోయారు. 1990వ దశకంలో ఆ దేశంలో నమోదైన మలేరియా కేసులే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 1991లో శ్రీలంకలో మలేరియా కేసులు 4 లక్షలు. 1995కి వచ్చేసరికి 1,42,000 మలేరియా కేసులు. 1999 నాటికి 2,60,000కు పెరిగిన బాధితులు. శ్రీలంకలో మలేరియా ప్రాణాంతకంగా మారింది. లక్షలాది మంది ఆరోగ్యాన్ని హరించే మహమ్మారిగా రూపాంతరం చెందింది. 1998లో మలేరియా వ్యాధి ప్రబలి 115 మంది మృతి చెందారు. ఎల్టీటీఈ ప్రాబల్యం ఉన్న ఉత్తర, తూర్పు ప్రాంతాల నుంచి తిరిగొచ్చిన సైనికుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. మలేరియా వారిని కోలుకోలేని దెబ్బతీసింది. ఇలా దేశానికే శత్రువుగా మారిన మలేరియాపై పోరాటం చెయ్యాలని నిర్ణయించింది శ్రీలంక సర్కార్. (2002, 2006) మధ్య తమిళ టైగర్లతో కాల్పుల విరమణ ఒప్పందం సహా విదేశీ సంస్థల నుంచి నిధులు మలేరియా నిరోధ ప్రచారానికి కలిసి వచ్చాయి. ఈ అనుకూలతలను అనువుగా మార్చుకొని మలేరియా నిర్మూలన కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అమల్లోకి పెట్టింది. ఫలితం 2007 నాటికి మలేరియా కేసుల సంఖ్య 200 లోపుకు చేరింది. అదే ఉత్సాహంతో 2009లో శ్రీలంక ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో మలేరియా అనేదే లేకుండా చేయాలనే బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2012 నాటికి ఫాల్సిపారం మలేరియా, వైవాక్స్ మలేరియాను 2014 నాటికి పూర్తిగా తరిమికొట్టాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తగ్గట్టుగానే కార్యాచరణకు మరింత వేగం జోడించింది. 2010 నాటికి స్వదేశం సహా విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి శ్రీలంకలో 730 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మరింతగా మలేరియా బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2013లో 95,
2014లో 49, 2015కి వచ్చేసరికి 36 కేసులు బయటపడ్డాయి. ఈ బాధితులందరూ విదేశాల నుంచి వచ్చిన వారి. అంటే 3 ఏళ్ల పాటు శ్రీలంకలో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం మలేరియా రహిత దేశంగా గుర్తింపు సాధించింది శ్రీలంక. మన పక్కనే ఓ బిందువులా కనిపించే శ్రీలంక మలేరియా ఎలా నిర్మూలించగలిగింది? ఈ ఘనత ఎలా సాధించగలిగింది? భారత్ కంటే శ్రీలంకలో వర్షపాతం 4 రెట్లు ఎక్కువ. దేశ భూభాగంలో అడవుల శాతం మనకంటే ఎక్కువ. దోమలకు ఇంతకంటే స్వర్గధామం ఏముంటుంది? ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు అధికం. ఏదైనా వ్యాధి వస్తే చికిత్సపై అవగాహన చాలా తక్కువ. ఈ ప్రతికూలతలన్నింటినీ సవాల్గా తీసుకుని శ్రీలంక ముందడుగు వేసింది. పెద్దన్న లాంటి మన దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశాన్ని మలేరియా రహితంగా మార్చాలనే లక్ష్యంతో శ్రీలంక బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది. ముందుగా వ్యాధికారక వాహకాన్ని నిర్మూలించడం, వ్యాధికి మూలమైన పరాన్నజీవిపై 3 దశల్లో నిఘా, అనంతరం వ్యాధిగ్రస్తులకు చికిత్సా విధానం 3 అంచెల విధానం అమలు చేసింది. బహుముఖ ప్రణాళిక విధానంలో భాగంగా మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలందేలా ఏర్పాట్లు చేశారు. మలేరియా లక్షణాలు గుర్తించి వెంటనే పరీక్షలు చేశారు. వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి దేశమంతటా అందుబాటులో ఉంచారు. పారిశుధ్య నిర్వహణ, దోమల వ్యాప్తి నిరోధానికి చర్యలు చేపట్టారు. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో సంచార ఆరోగ్య కేంద్రాలు నిర్వహించి ఎక్కడ జ్వరపీడితులున్నా గుర్తించి పరీక్షలు నిర్వహించి మందులిచ్చారు. పూర్తిగా తగ్గే వరకు నిత్యం పర్యవేక్షించే బాధ్యతను ఆరోగ్య సిబ్బంది తీసుకునేలా పక్కా వ్యవస్థ ఏర్పాటు చేశారు. వ్యాధి పీడితుల నుంచి ఇతరులకు వ్యాపించకుండా మలేరియా నిర్మూలనా విభాగం అన్ని చర్యలు తీసుకుంది. దేశంలో ఎవరికి జ్వరం వచ్చినా ఖచ్చితంగా మలేరియా నిర్ధారణ పరీక్ష జరుపుతారు. మలేరియా జ్వరమనే నిర్ధారణ అయితే పూర్తిగా ఆరోగ్య శాఖ సిబ్బంది పర్యవేక్షణలోకి వెళ్తారు. వలస వచ్చిన ప్రజలు, శాంతిస్థాపక దళాలు, పర్యాటకులు, ఆధ్యాత్మిక యాత్రలకు వచ్చేవారు ఇలా అందరినీ పరీక్షిస్తారు. 1990ల వరకు దోమల నిర్మూలనపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఆ తర్వాత నుంచి మలేరియా పరాన్నజీవి నియంత్రణకు చర్యలు ప్రారంభించారు. 1999 నుంచి క్రమంగా మలేరియా కేసుల్లో తగ్గుదల మొదలైంది. 1999లో 2,64,549 కేసులు నమోదు కాగా 2010 నాటికి కేసుల సంఖ్య 1000 కంటే తగ్గిపోయింది. 2013 నాటికి పూర్తిగా నిర్మూలించారు. అన్నింటికీ మించి ప్రభుత్వాలు మలేరియా కేసులను దాచిపెట్టకుండా పారదర్శకంగా వ్యవహరించి సమస్య నివారణకు కృషి చేశాయి. ముప్పేట వ్యాధి నిర్మూలనా చర్యలతో శ్రీలంక మలేరియా రహిత దేశంగా ఆవిర్భవించింది. శ్రీలంకలో మలేరియా నిర్మూలనకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ మహమ్మారిని నివారించేందుకు ఎడతెగని ప్రయత్నాలు సాగించింది. ఒక దశాబ్దంలో పెరుగుతూ మరోసారి తగ్గుతూ మలేరియా ప్రభుత్వానికి సవాల్ విసిరింది. శ్రీలంకలో 1934-35లో తొలిసారిగా మలేరియా సంక్రమించింది. 1940లో వ్యాధిని నిరోధించేందుకు డీడీటీ స్ప్రేయింగ్ను ఉపయోగించింది. వ్యాధి వాహకాన్ని నిరోధించేందుకు ప్రతి ఇంట్లో స్ప్రేయింగ్ను చేపట్టారు. 1963లో కేవలం 17 మలేరియా కేసులు మాత్రమే నమోదయ్యాయి. అనంతరం లంక ప్రభుత్వం మలేరియా నివారణలో కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల మలేరియా తిరిగి విజృంభించింది. 1969 నాటికి 5 లక్షల మందికి వ్యాధి సోకినట్లు గుర్తించారు. మరోవైపు డీడీటీ స్ప్రేయింగ్ను తట్టుకునేలా దోమలు తయారయ్యాయి. ఇందుకు విరుగుడుగా మనుషులకు తక్కువ కలిగించే మలాథియాన్ వినియోగించింది శ్రీలంక ప్రభుత్వం. తర్వాతి దశకంలో పెరిథ్రాయిడ్ను దోమల నిర్మూలనకు ఉపయోగించడం ప్రారంభించారు. దేశంలోని 99% ఇళ్లలోనూ దోమల నివారణ చర్యలు ప్రారంభించారు. ఇలా దోమల ఆవాసాలు లేకుండా చేస్తూనే మరోవైపు దోమతెరలు విరివిగా పంపిణీ చేశారు. అంతర్జాతీయ సంస్థల నుంచి 3 దశల్లో వచ్చిన 210 కోట్ల రూపాయల నిధులతో దోమతెరలతో పాటు దోమల నివారణ సంహారక మందులు అందించారు. ఇదిలా ఉండగానే 1984లో దేశంలోనే తొలిసారిగా బయటపడ్డ ప్లాస్మోడియం ఫాల్సిఫారం సవాల్ విసిరింది. ఆ తర్వాత మలేరియా మరింత విస్తరించింది.
ఇలా మలేరియా విజృంభించడం వల్ల వ్యాధి నియంత్రణ చర్యలకు ప్రభుత్వానికి మద్దతు పలికింది ఎల్టీటీఈ. ఇలా దశలవారీగా అమలు చేసిన ప్రణాళికతో శ్రీలంక మలేరియాను దేశ సరిహద్దుల నుంచి తరిమివేసింది. ఒక్క శ్రీలంకే కాదు, ఇప్పటికే అనేక దేశాలు మలేరియాపై విజయం సాధించాయి. మురుగునీరు, చెత్త కుప్పలున్న చోట్ల అసంఖ్యాకంగా విస్తరిల్లే దోమల సంతతి వ్యాధుల వ్యాప్తిలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఆ యథార్థాన్ని ఆకలించుకుని పగడ్బందీ వ్యూహాలు అమలుపరుస్తోన్న దేశాలే దోమలపై యుద్ధంలో పైచేయి సాధిస్తున్నాయి. 15 ఏళ్లుగా మలేరియా నిర్మూలనకు కట్టుబాటు చాటుతున్న 106 దేశాల్లో 75 వరకు కొత్త కేసుల నమోదులో 50 నుంచి 75% మేర తగ్గుదల నమోదు చేయగలిగాయి. ఇటీవలి కాలంలో అర్జెంటీనా, అర్మీనియా, యుఏఈ, ఉజ్బెకిస్తాన్లో కొత్తగా ఒక్క మలేరియా కేసు వెలుగు చూడలేదు. ఇప్పటికీ ప్రపంచంలో 340 కోట్ల మందికి మలేరియా సోకే ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రమాద ఘంటికలు మోగించింది. గతేడాదే ప్రపంచవ్యాప్తంగా 4,38,000 నిండు ప్రాణాలను మలేరియా కర్కశంగా కబళించిందని అంచనా. 2030 నాటికి ఆ మరణాలను 90% దాకా నియంత్రించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్య సాధన కోసం వచ్చే 5 ఏళ్లలో 30,000 కోట్ల వరకు వెచ్చించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం, బిల్గేట్స్ ఫౌండేషన్ ఇప్పటికే ప్రకటించాయి. దోమల కట్టడిని జాతీయ ఎజెండాగా ఉద్యమ స్ఫూర్తితో పట్టాలకెక్కించడం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత. ఉన్న దేశం శ్రీలంక ఘనతను సాధించింది. అన్ని రకాలుగా శ్రీలంకతో పోల్చుకుంటే మన దేశం ఎంతో ముందుంది. ఓ విధంగా చెప్పాలంటే పోల్చడానికి కూడా శ్రీలంక సరిపోదు. మన పక్కనే ఉన్న దేశం, అందులో అతి చిన్న దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని వేధిస్తున్న మహమ్మారి నుంచి విముక్తి పొందింది. అందుకే ఈ పోలిక. మరి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్ ఇప్పుడు మలేరియా విముక్తమవుతుందా? అందుకు అవకాశాలున్నాయా? మలేరియా రహిత దేశంగా మారడానికి మన దేశానికి ఇంకెంతకాలం పడుతుంది? ఇప్పటికే స్వచ్ఛ భారత్ పేరుతో దేశంలో పరిశుభ్ర భారతానికి శ్రీకారం చుట్టిన కేంద్రం మలేరియా నిర్మూలనకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అన్నీ అనుకున్నట్టు సాగితే 2030 కల్లా భారత్ కూడా మలేరియా రహిత దేశంగా రికార్డు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కావలసిందల్లా పక్కా కార్యాచరణ, అమల్లో చిత్తశుద్ధి మాత్రమే. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. పోలియో మహమ్మారిని తరిమికొట్టడానికి వివిధ దశల్లో ఖచ్చితమైన ప్రణాళికను అమలు చేసి ఈ ఘనతను సాధించింది. వరుసగా 5 ఏళ్లు పోలియో కేసులు నమోదే కాకపోవడంతో భారత్ను పోలియో రహిత దేశంగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇప్పుడు అదే కార్యాచరణ, ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు సాగితే మలేరియా మహమ్మారిని కూడా పారదోలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందుకు కనీసం 15 ఏళ్లు పట్టొచ్చని అంచనా. భారత్లో భిన్నమైన భౌగోళిక వాతావరణం, ఇతరత్ర పరిస్థితుల కారణంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో మలేరియా అత్యంత ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 7గురిలో ఒకరికి మలేరియా జ్వరమొచ్చే అవకాశాలున్నాయి. గత 3 ఏళ్లలో 14 కోట్ల మందిలో మలేరియా లక్షణాలు కనిపించినట్టు తెలుస్తోంది. ఏటా సగటున 20 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ అవుతుండగా అత్యధికంగా ఒడిశా, ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 20% కేసుల్లో చికిత్సలు విఫలమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 320 కోట్ల మందికి మలేరియా ముప్పు పొంచి ఉంది. అంటే ప్రపంచ జనాభాలో సగం మంది దోమకాటుకు గురవుతున్నారు. 2015లో ప్రపంచవ్యాప్తంగా 21.4 కోట్ల కేసులు నమోదయ్యాయి.
ఏటా మలేరియా బారిన 4 లక్షల మంది మృత్యువాత పడుతుండగా 80% కేసులు భారత్, ఇథియోపియా, పాకిస్తాన్, ఇండోనేషియాలో నమోదవుతున్నట్టు తెలుస్తోంది. (1947లో మన దేశంలో సుమారు 7 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 1960 వరకు పరిస్థితి బాగానే ఉన్నా 1976 నాటికి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆ ఏడాది 64 లక్షల కేసులు నమోదయ్యాయి. 2002 నుంచి మళ్లీ క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2015 నాటి లెక్కల ప్రకారం భారతదేశంలో మలేరియా మహమ్మారి దశాబ్దాల నాటిది కాదు, శతాబ్దాల నుంచి వేధిస్తూనే ఉంది. పురాతన వైద్య గ్రంథాల్లోనూ అథర్వణ వేదం, చరక సంహితలో కూడా మహమ్మారికి సంబంధించి ప్రస్తావన ఉందంటే ఈ దోమకాటు ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 1930లో దేశంలో మలేరియా ప్రభావం బారిన పడని ప్రాంతమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. 19-20 శతాబ్దాల కాలంలో దేశంలోని దాదాపు 4వ వంతు ప్రజలు మలేరియా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉండేది. అప్పట్లోనే అంటే 1935లో మలేరియా వల్ల దాదాపు 1000 కోట్ల విలువైన పని గంటలు కోల్పోవాల్సి వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. (1947లోనే ఏడాదికి దాదాపు 80,000 మంది వరకు మలేరియా కారణంగా మృత్యువాత పడేవారు. ఈ నేపథ్యంలో మలేరియా నిర్మూలనకు 1953లో ప్రభుత్వం జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని చేపట్టింది. మలేరియా నియంత్రణ కార్యక్రమం కారణంగా వ్యాధుల సంఖ్య బాగా తగ్గింది. కార్యక్రమం విజయవంతం కావడం వల్ల జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంగా మార్చారు. అప్పటి వరకు ఏడాదికి 20 లక్షల కేసులు నమోదవుతుండగా 1961లో ఆ సంఖ్య వేలల్లోకి దిగిపోయింది. మరణాల సంఖ్య దాదాపుగా తగ్గుముఖం పట్టింది. మలేరియా నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమైనా పూర్తిస్థాయిలో మలేరియా లేకుండా చేయలేకపోయింది. కారణం, కార్యక్రమం అమలులో అలసత్వం, ఇతర సాంకేతిక కారణాలు అడ్డుగా నిలిచాయి. దోమ నివారణి అయిన డీడీటీ సరఫరాలో కొరత ఇందుకు తోడైంది. మళ్లీ మలేరియా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1976లో ఏకంగా 64 లక్షలకు పైనే కేసులు నమోదయ్యాయి. తర్వాత మళ్లీ 1977లో అర్బన్ మలేరియా పథకం అమలు చేసిన కారణంగా కేసుల సంఖ్య 20 లక్షలకు తగ్గింది. ఈ పథకంలో మందుల లభ్యత కూడా విరివిగా ఉండడం వల్ల మలేరియా మరణాలతో పాటు కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది. అప్పటి వరకు వైవాక్స్ మలేరియాపై పోరాటం సాగించిన ప్రభుత్వం 1977లో ప్లాస్మోడియం ఫాల్సిపెరంపై సమరభేరి మోగించింది. అయితే అనుకున్నంతగా ఫలితాలు రాలేదు. ఫాల్సిపెరం మలేరియా క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు గ్రామాలకు పరిమితమని భావించిన మలేరియా అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపించింది. అందుకే వీటిని ఫారెస్ట్ మలేరియా, అర్బన్, రూరల్, ఇండస్ట్రియల్, బోర్డర్, మైగ్రేషన్ మలేరియాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాలను బట్టి మలేరియా లక్షణాలు కూడా మారుతూ వచ్చాయి. ఇక 1990లో వచ్చిన మలేరియా సరికొత్త లక్షణాలతో వ్యాపించింది. సరికొత్త వాహకాలు, వ్యాధి నిరోధకాలతో వచ్చింది. మలేరియా నియంత్రణ కోసం ఉద్దేశించిన మందులకు కూడా లొంగకుండా మొండిగా మారింది. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత జనాభాలో 22% మంది మలేరియా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నారు. అంటే ప్రతి 1000 మందిలో ఒకరికన్నా ఎక్కువ మందికి తప్పనిసరిగా మలేరియా సోకే అవకాశముంది. అలాగే 67% మంది తక్కువ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో జీవిస్తున్నారు. మరో 11% మంది మలేరియా రహిత ప్రాంతాల్లో ఉంటున్నారు. (2013లో 12,28,00,000 మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 88,000 మలేరియా అనుమానిత కేసులుగా తేలాయి.
ఇందులో 53% మందికి ప్లాస్మోడియం ఫాల్సిపారం సోకితే 47% మందికి ప్లాస్మోడియం వైవాక్స్ రకం మలేరియా సోకింది. 2015లో ఎన్వీబీడీసీపీ అందించిన అధికారిక లెక్కల ప్రకారం 7 నుంచి 16 లక్షల మలేరియా కేసులు నమోదయ్యాయి. ఏడాదికి మృతుల సంఖ్య 400 నుంచి 1000 వరకు ఉంది. మన దేశంలో మలేరియా కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నాయి. అది కూడా బాగా వెనుకబడిన ప్రాంతాల నుంచి ఈ బెడద ఎక్కువగా ఉంటోంది. దాదాపు 90 నుంచి 95% కేసులు మారుమూల గ్రామాల నుంచే వస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 5 నుంచి 10% వరకు ఉంటోంది. ప్రస్తుతం ఒడిశాలో అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని మలేరియా కేసుల్లో 25% ఈ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో మేఘాలయ, మిజోరాం, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న భూతాపం కారణంగా ఒడిశా, పశ్చిమ బంగా, దక్షిణ అసోంలో మలేరియా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ లెక్కలన్నీ పక్కనబెట్టి మలేరియా రహిత దేశంగా భారత్ను ప్రకటించడమే ముందున్న కర్తవ్యం. భిన్నమైన భౌగోళిక పరిస్థితులున్న మన దేశంలో మలేరియానే కాదు, ఇతర వ్యాధుల నిర్మూలన సవాలుతో కూడుకున్నదే. పోలియోను పారదోలినట్టే మలేరియాను కూడా లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల ఈ దిశగా ముందడుగు వేయవచ్చు. దేశంలో మలేరియా కేసులు గ్రామాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లోనే దృష్టి సారించాల్సిన అవసరముంది. ఇందులో భాగంగానే శతాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిపై మోదీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించింది. ఏటా లక్షల మందికి వ్యాపిస్తున్న మలేరియాను 2030 సంవత్సరంలోగా భారత్ నుంచి నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా జాతీయ కార్యాచరణ వ్యూహం ప్రకటించింది. ఆగ్నేయాసియా ప్రాంతంలోని మలేరియా కేసులు, సంబంధిత మరణాల్లో 70% దాకా ఇండియాలోనే నమోదవుతున్నాయి. 1.5 దశాబ్దాల కాలావధిలో ఈ అప్రతిష్టను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేందుకే జాతీయ మలేరియా నిర్మూలన చట్టాన్ని రూపొందించారు. 2024 నాటికి దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 1000 మందికి 1 కేసు కన్నా తక్కువ నమోదయ్యేలా మలేరియా ఉధృతిని కట్టడి చేయాలన్నది లక్ష్యం. రాష్ట్రాల్ని కూడగట్టి మలేరియా నిర్మూలన లక్ష్యాన్ని చేరుకుంటామంటోంది కేంద్రం. ఇందుకోసం వ్యాధి వ్యాప్తికారక దోమల విస్తృతి నివారణకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాల్సి ఉంది. అనారోగ్యకర, అపరిశుభ్ర పరిసరాల్లో అంటురోగాలు, విషజ్వరాలు ఇట్టే ప్రబలుతాయి. మురుగునీరు, చెత్తకుప్పలున్న చోట్ల విజృంభించే దోమల సంతతి వ్యాధుల వ్యాప్తిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన దేశాలు అందుకనుగుణంగా పకడ్బందీ వ్యూహాలు అమలు చేసి దోమలపై పైచేయి సాధిస్తున్నాయి. ప్రస్తుతం మలేరియాతో పాటు డెంగీ, గన్యా తదితరాల వ్యాధులు విజృంభిస్తున్న దృష్ట్యా దోమల కట్టడిని జాతీయ స్థాయిలో ఉద్యమ స్ఫూర్తితో సాగించడం అత్యవసరం. మలేరియా ముప్పు తీవ్రతరంగా ఉన్నట్లు గుర్తించిన 200 జిల్లాల జాబితాలో ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, ఈశాన్య భారతంతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోనే 90% మేర మలేరియా కేసులు జోరెత్తుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే అందుకు తగ్గట్టుగా సర్కారీ వ్యూహాలు కనిపించడం లేదు. 2014లో మలేరియా నియంత్రణ పేరిటి చేసిన ఖర్చులో 90% పైగా జీతభత్యాలు, పాలన ఖర్చులకే సరిపోయాయి. దీంతో దోమలపై పోరాటానికి సరైన సాధన సంపత్తి లేకుండా పోయింది. నిధుల కేటాయింపులో ప్రభుత్వాలు ఉదారంగా వ్యవహరించినంత మాత్రాన ఈ దుస్థితి నుంచి బయటపడలేమన్న వాస్తవాన్ని ఇప్పటివరకు జరిగిన పరిణామాలు తెలియచేస్తున్నాయి. ప్రతి 7గురిలో ఒకరు దోమకాటుకు గురవుతూ ఏటా 13,000 కోట్ల దాకా ఉత్పాదకతను నష్టపోతున్న దేశం ప్రజల క్రియాశీలక భాగస్వామ్యంతోనే తేరుకోగలుగుతుంది. అప్పుడే భారత్ కూడా మలేరియా రహిత దేశంగా ఘనత సాధిస్తుంది.